తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు మించి నమోదవుతున్న పరిస్థితి. దీంతో జనాలు ఉక్కిరిబుక్కిరవుతున్నారు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 42 డిగ్రీలు దాటింది. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. తర్వాత ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. క్రమంగా వడగాలులు తీవ్రమవుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకి రావద్దని, వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. భానుడు ఉగ్ర రూపం చూపుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎండలు, వడగాలుల తీవ్రతతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44 డిగ్రీలు పైబడి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాజమండ్రిలో ఎండల తీవ్రతను మా కరెస్పాండెంట్ రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, ఓవర్ టు యు. భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కూడా 40 నుంచి 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. నిన్న ఇక్కడ రాజమండ్రిలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి. మనం ఉన్న ప్రాంతం ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో జనం ఇక్కడ రాకపోకలు సాగిస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలు దాటితే ఎవరో బయటికి రాని పరిస్థితి ఉంది. ఒకవేళ వచ్చినా సరే ఫ్రూట్స్ జ్యూస్ దగ్గర, కూల్ డ్రింక్స్ తాగడం దగ్గర ప్రజలు గుమిగూడుతున్నారు. మిగతా ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోరుకొండ, గోకవరం గ్రామాల్లో కూడా 44 డిగ్రీలు, 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు అంటే ఇక్కడ గోదావరి నదీ తీరం ఉండడము, గోదావరిలో ఇసుక మేటలు వేయడము, మరో పక్క చూస్తే కనుక రాజమండ్రిలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం. ఈ ఇటీవల కాలంలో వైసీపీ పాలనలో చెట్లు కూడా నరికివేశారు. అభివృద్ధి పేరుతో చెట్లు నరికివేయడం వల్ల కూడా ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరో బయటికి రావడానికి కూడా సాహసించట్లేదు. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఫుట్పాత్ వ్యాపారం సాగిస్తూ ఉంటారు, ఫ్రూట్స్ వ్యాపారం సాగిస్తారు. వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఫ్రూట్స్ షాపుల దగ్గర ఇక్కడ జనం కూడా ఎవరూ లేకుండా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితిని కూడా మనము ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. ఏంటి, ఎలా ఉంది వ్యాపారం మీకు? వ్యాపారం పరంగా పర్లేదు కానీ సార్, ఈ ఎండలకి చూస్తున్నారు కదా, ఉదయం 11 దాటిన నుంచి సాయంత్రం 4 వరకు కూడా మేము పడే బాధలు కాదు. మాకు వ్యాపారాలు కూడా ఉండవండి. మన సాయంత్రం 5 దాటితే కానీ మాకు మళ్ళీ వ్యాపారం మొదలవుతుంది. తర్వాత అప్పటి వరకు కూడా ఇలా ఖాళీగా ఉండదు. పెట్టిన ఏ సరుకు కూడా మా సాయంత్రానికి కూడా ఇది అవ్వట్లేదు, పాడైపోతున్నాయి సార్. కొద్దిగా ఎండల వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నాం, తప్పట్లేదు కదా సార్. రాజమండ్రిలోనే 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు ఎలా ఉంటున్నారు ఈ ఎండల్లో? తప్పదు కదా సార్, బతుకు తీరు గురించి తప్పదు, ఉండాల్సిందే. కాకపోతే దేవుడిదే ఇంకా అలా గడుస్తూనే ఉంది సార్. కానీ మీరు అన్నట్టు ఎండల మటుకు చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఎండలు జనాలా 11 దాటితే సాయంత్రం 5 వరకు కూడా ఇలా ఖాళీ కూర్చోవడం తప్ప జనాలు అన్నమాట కనబడదు సార్. మాకు అలా ఖాళీ కూర్చోవడమే, వ్యాపారాలు కూడా ఉండవు మాకు. ఎండ వల్ల సగం సరుకు పాడైపోతాయి కూడా.
ఇంకా అలా వ్యాపారం అలా రన్నింగ్ చేసుకుంటూ ఉండదు తప్ప వ్యాపారాలు కూడా ఏముంటలేదు సార్. ఏదో కాస్త కోస్తా పడుతున్నాయి అంతే. మనం ఇక్కడ వ్యాపారస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఒక ఫ్రూట్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జనం కూడా ఎవరూ లేకుండా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే ఉదయం 11 గంటలు దాటితే ఎండలు కూడా మండటం వల్ల ఎవరో బయటకు రావట్లేదు. ఫ్రూట్స్ కూడా ఎండలో మండిపోతున్న దృశ్యం కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. జనం తల్లడిల్లిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం కూడా తల్లడిల్లిపోతున్నారు, నరకయాతను అనుభవిస్తున్నారు. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.